అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 1922 నుంచి 1998 వరకు 90,000 మంది అవివాహిత గర్భవతులను వీటిలో చేర్చారు. కొందరు పిల్లలు బతికి బట్టగట్టారు, చాలామంది చనిపోయారు. కాబట్టి ఈ రకంగా కార్క్ అనే చోట ఉన్నటువంటి దానిలో 1971లో 81 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. ఆమె ఏదో చిన్న వయసులో 16-17 సంవత్సరాల్లో పెళ్లి కాకుండా గర్భవతి అయింది. ఆమెను తీసుకొచ్చి ఈ రకంగా చేశారు. సో ఇటువంటి విషయాలు, పైగా ఈ చావకుండా బ్రతికినటువంటి పిల్లల్లో దాదాపు 43,000 మంది మీద మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలు డ్రగ్ ట్రయల్స్ నిర్వహించారు. అంటే తాము కొత్తగా తయారు చేసిన మందులు ఎలా పనిచేస్తాయో చూడటం కోసము వీళ్ళను ఉపయోగించారు. ఉదాహరణకి స్మిత్ లైన్ గ్లాక్సో ల్యాబ్స్కి సంబంధించినటువంటి